దేనికి హాలిడే ఇచ్చా? ప్రేమలతకి పెట్టడానికి. మరి నాకెవరు పెడతారు? నువ్వు నీ డార్లింగ్తో డ్యూయెట్లు పాడుకుంటావు, మరి నీ డైలీ డ్యూటీ చెయ్యాలి కదా. మేడం. పెట్టాలి కదా. మేడం పేషెంట్స్ ఉన్నారు. మన దగ్గరికి ఏ ఎమర్జెన్సీ పేషెంట్ రాడు. అవును మేడం. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరికుంది? నీకే మేడం. ట్రీట్మెంట్ ఎవరివ్వాలి? నేనే మేడం. స్టార్ట్ చేస్తావా ట్రీట్మెంట్ని? మేడం నేను ప్రేమలతని ప్రేమిస్తున్నా మేడం. నువ్వు ప్రేమించుకో, పెళ్లి చేసుకో, పక్కలోకి వేసుకో, పిల్లల్ని కనుకో, నాకు కావాల్సిన పర్ఫార్మెన్స్ నాకు ఇవ్వు, అంతే. ప్లీజ్ మేడం. పేమెంట్ ఇస్తున్నా కదా, నా పేమెంట్తో ఎన్నిసార్లు నీ ప్రేమలతని పార్కుకి తీసుకెళ్ళావు, పార్లర్కి తీసుకెళ్ళావు, ఎన్ని పార్సల్స్ ఇప్పించావు? అవును మేడం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తావా లేదా నేను టెంప్టింగ్ టచ్ స్టార్ట్ చేయాలా? మీరెలా అంటే అలా మేడం. మేడం 2 రోజుల తర్వాత రమ్మంటే 2 గంటల్లోనే వచ్చావింది. అది మీరు ఇచ్చిన మందులు కొనుక్కుని 3 అడుగులు ముందుకేయగానే చల్లటి గాలి వచ్చింది మేడం. చలికాలంలో చల్లటి గాలి రాక చెమటలు పడతాయా ఇంద్రా? నాకు వచ్చిన చల్లగాలకు నిజంగానే చెమటలు పట్టాయి మేడం. ఆ చెమటలు అలా దుడుచుకుంటుంటే ఎదురుగా మా చెరుకుపల్లి చెరువు కనిపించింది మేడం. చైల్డ్హుడ్ చెరువా? అవును మేడం, పేరు చారులత. చైల్డ్హుడ్ లోనే చారులతతో చెరువుల దగ్గర చట్టాపట్టాలు వేసుకునేవాడిని. చైల్డ్హుడ్ కాబట్టి చారులతతో చట్టా పట్టాలేసావు, లేకపోతే దాని చెరువుని చెక్కేసేవాడివిగా. చైల్డ్హుడ్ కదా మేడం, అప్పుడు చారులత చెరువు ఎక్కడుంటుందో కూడా తెలీదు. ఇప్పుడు చెడ్డీలు వేసుకునే వయసు దాటిపోయాంగా ఈరోజు చారులతను చూడగానే దాని చెరువుని చెక్కాలనిపించింది మేడం. నువ్వు చాకురా. చారులత చెరువులో పడవలెళ్ళి చాలా రోజులైనట్టుంది. చిన్నప్పుడు చట్టపట్టాలన్నీ గుర్తు చేసి ఛాన్స్ ఇస్తావని అడిగా. చీ అనుకున్న దాని చీక్స్ తో సిగ్నల్ ఇచ్చేసింది మేడం. అది చీక్స్ తో సిగ్నల్ ఇవ్వగానే నీ ఛాంపియన్ కి చెమటలు ఆగలేదన్నమాట. చెమటలు కారితే నా ఛాంపియన్ చేజారిపోతాడేమో అని మీరు రాసిన మందులు నా మూతులు వేసుకున్నా. మరి ఇంకే నీ మిరపకాయలో మూమెంట్ వచ్చి సొరకాయతో స్వర్గం చూపించావా? మామూలుగా అయితే నా మిరపకాయకు మూమెంట్ వచ్చేది, కానీ మీరు ఇచ్చిన ఈ మాయదోర మందుల వల్ల ఎన్ని మ్యూజిక్ బిట్లు మార్చినా నా మిరపకాయకు మూమెంట్ రావట్లేదేంటి? అరే మొబ్బుగా, మందులకు కూడా 3 వచ్చినప్పుడే మూమెంట్ స్టార్ట్ చేస్తాయి. నీకు 3 వచ్చింది కదా అని దానికి కూడా 3 రావాలంటే ఎలా? అందుకే 2 రోజులు ఆగి 3వ రోజు రామన్నా. సారీ మేడం, మీరు ఇచ్చిన మ్యాటర్ని మైండ్కి ఎక్కించుకోకుండా నా మూడుతో మిస్టేక్ చేసేసాను. మైండ్కి ఎక్కిందిగా, నా మందులు వాడి 3వ రోజు కనపడు. అలాగే మేడం, 3 రోజుల తర్వాతే కనిపిస్తాను. ఏంద్రా నీ బిల్డప్? చెప్తాను ఆగండి మేడం. నా పేరు మిథున్ కుమార్, నా ప్రొఫెషన్ మీడియా. ఇక మురళి నా మిత్రుడు. మీరు మా వర్క్ చేసిన మిస్టేక్స్ అన్నీ నాకు మెసేజ్ చేశాడు. అందుకే పేషెంట్ లాగా పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది, మిరపకాయతో మ్యాటర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ని మా మీడియా మింగేసింది. మీడియా ఒక్కసారి మింగిందనుకో 3 గేర్లో ఉంటుంది. స్పెషలిస్ట్ దివ్య గారు, మీ స్టెథోస్కోప్ని కింద డ్రాప్ చేసి మీ యూనిఫామ్ని ఓడగొట్టేస్తే బయట మామూలు మంచి మూడ్లో ఉన్నారు. మీ యాటిట్యూడ్ని, మీ అటాక్ని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశారు. మీరు అడుగు బయటకు వేయండి, ఆపకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.